అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రేమికులందరికీ జై బాబా. మనం ఈరోజు ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో 40వ అధ్యాయాన్ని పరిశీలించడానికి ప్రయత్నిద్దాం. ఈ పుస్తకంలో సుమారుగా ఏంటి ఎగ్జాక్ట్గా 65 ప్రవచనాల్ని బాబా మనకి ప్రసాదించడం జరిగింది. ఒక్కొక్కటిగా ఒక్కొక్క వారం, ఒక్కొక్క పెద్దదైతే 2-3 వారాల్లో కూడా చేసుకుంటూ ఇప్పుడు 40వ అధ్యాయానికి మన ప్రయాణం సాగింది. ఇది మాయా ది షో మ్యాన్, అంటే మాయ ఆడిస్తున్న నాటకం, మాయ చేస్తున్న కల్పితం, మాయ తాలూకా ప్రభావం అని దీనికి నామకరణం బాబా చేయడం జరిగింది. బాబా ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రతి ప్రవచనం వెనక ఉద్దేశం ఏంటంటే మానవుడు భగవంతుడే ఉన్నాడు అనే భగవంతుని అస్తిత్వాన్ని గుర్తించడం, తన ప్రయత్నం భగవంతుని దర్శించడానికి కోసం మాత్రమే చేయాల్సి ఉంటుంది అని చెప్పి దానికి అవకాశం కల్పించేటటువంటి సులభమైనటువంటి మన ప్రవర్తనలో చేసుకోవాల్సిన మార్పుల గురించి బాబా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా మనకి బుజ్జగించి బోధపరచడానికి కోసం ప్రయత్నించారు. ఇది బోధ అని చెప్పనప్పటికీ ఆయన మనలో ఆ అవేకనింగ్, ఆ మేల్కొల్పు చేయటానికి కోసం ఒక్కొక్కటి ఆయన మనకి ఆ అదృష్టవంతులకి అది ఆలోచించాలనే ఒక దృఢ నిశ్చయం కలిగిన మన ప్రేమికులందరికీ కూడా చక్కటి అవకాశాన్ని ఈ పుస్తకం ద్వారా మనకి కలిగించడం జరిగింది. అలాగే ప్రతి అధ్యాయం కూడా ఆయన చెప్పేది మానవుడి తాలూకా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కావలసినటువంటి మార్గాల్ని మాత్రమే ఆయన సూచించడం జరిగింది. ఆ విధంగా మన ప్రయత్నంలో ఈ వారం ఈ 40వ చాప్టర్ మాయా ది షోమ్యాన్. మాయా, షోమ్యాన్ అంటే ఒక డ్రామా, ఒక నాటకం చూపించడం, ప్రదర్శన. మాయ చేస్తున్నటువంటి ప్రదర్శన ఏంటో బాబా మనకు చెప్పడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి. ఆ మాటకు వస్తే ప్రతిదీ ముఖ్యమైందే. ఏ రోజుకి ఆ రోజు, ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం మనం అలా అనుకుని మన తాలూకా ఏకాగ్రతని కేంద్రీకరించడానికి కోసం మాత్రం మనం అలా చెప్పుకుంటూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనది, ఇది చాలా ముఖ్యమైనది, ఇది చాలా ఆచరించవలసింది, మనం ఆలోచించవలసింది, మనం దర్శించవలసింది అని ఈ విధంగా అనేక విధాలుగా మన మనసుని బుద్ధి చెప్పుకోవడానికి కోసం, మనసుని బుజ్జగించడానికి కోసం మనం అలా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతిదీ ముఖ్యమైనదే, ఇది అందులో మరీ ముఖ్యమైనది. ఎందుకంటే మాయ, అసలు ఈ ప్రపంచమే మాయ, ఇదంతా కల్పితం, ఇదంతా ఊహాజనితం, ఇది అశాశ్వతం. కానీ ఇది ఒక పనిముట్టు. మాయను మనం తెలుసుకోకుండా ఆ మహత్యాన్ని, భగవంతుడు చేసిన మహత్యాన్ని మనం గ్రహించలేం. మాయా ప్రభావం ఎలాంటిదో, దాని సాంద్రత ఎటువంటిదో, అది మానవుణ్ణి ఏ చిక్కుల్లో పెడుతుందో తెలుసుకుంటే ఆ చిక్కులన్నీ, ఆ బంధనాల నుండి విడబడి ఆ భగవంతుడి తాలూకా మహత్యాన్ని తెలుసుకొని భగవదైక్యానికి మనం ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకతను గుర్తించి ఆ విధంగా మన దృష్టిని, మన తాలూకా ప్రవర్తనని భగవంతుడు ఆచరించమన్నటువంటి మార్గంలో ఆచరిస్తూ ప్రయాణం చేస్తూ భగవంతుడిలో ఐక్యం అవడానికి కోసం అవకాశం చిక్కుతుంది. కాబట్టి ఈ మాయ కూడా మన ప్రయత్నంలో ముఖ్యమైనదే. దీని తాలూకా లోతుపాతులు, అది చేస్తున్నటువంటి నాటకం, అది చేస్తున్నట్టు కల్పితమైనటువంటి ఊహాజనితమైనటువంటి మనకి ఆశలు, ఈ కోరికలు, ఇవన్నిటినీ అందులో మిళితమై ఉన్నాయి కనుక మాయ తత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి బాబా మాయ మానవుడికే కాదు, అవతారుడికి కూడా ఏ విధంగా చేస్తుందో, అవతారుడు కూడా దాన్ని అధిగమించడానికి ఏం ప్రయత్నం చేయాలి, అవతారుడు తను వచ్చిన కార్యక్రమాన్ని మానవాళికి వ్యక్తపరచడానికి కోసం మాయా స్థితిని ఎలా అధిగమించాడు అనే విషయాలన్నింటిని కూడాను
చేర్చి మనకి బాబా ఒక విధమైనటువంటి మేల్కొల్పు వెన్ను తట్టి నిద్రలో నిద్రాణంగా మాయాజనితమైనటువంటి మన ప్రవర్తనలో ఈ లౌకిక జగత్తులో మన ప్రవర్తనలో మార్పు కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశారు, ఆ మాయతత్వాన్ని ఆయన ఎలా వ్యక్తపరిచారు, ఆ మాయను మనం దాని నిజస్థితిని తెలుసుకొని మనం ఎలా దాన్ని అధిగమించి ఆ మహత్యం భగవంతుడి తాలూకా మహత్యాన్ని గుర్తించి భగవంతుడే ఉన్నాడనే అనేటటువంటి ఆ మహావాక్యాన్ని ఎలా మనం గమనించి ఆ మార్గంలో మనం చేరడానికి మన మార్గాన్ని సుమగం చేసుకోవాలో ఆ విధానాన్ని తెలుసుకోవడంలో మాయా తాలూకా ప్రభావాన్ని మనం ఒకంత పరిశీలించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి చాప్టర్ ఈరోజు మనకు తటస్థించడం ఒక అదృష్టమని భావించి మాయ గురించి బాబా చెప్పిన ప్రతి వాక్యాన్ని ఆయన చెప్పిన మాటల్లోనే మనం దాన్ని పరిశీలించుకుంటూ పరిశోధిస్తూ పరవశం అవడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఇలా మొదలు పెడుతున్నారు. అసలు ఇది మొదలు పెట్టడానికి ఆయన మొదలుపెట్టిన ప్రతి వాక్యం చదివి చెప్పుకోవాలనుకుంటే వాక్య రూపాన్ని చెప్పుకుందాం అనుకుంటే ఒక పెద్ద వాక్యాన్ని ఫస్ట్ రాసి పెట్టారు. అది ఒక పారాగ్రాఫ్, ఇంచుమించుగా పారాగ్రాఫ్ అంతం వరకు కూడా ఒకే వాక్యంతో రాశారు. తర్వాత ఇంకొక వాక్యం దాంట్లో పొందపరిచారు. 2 వాక్యాలతో పెద్ద పారాగ్రాఫ్ని రాశారు. కాబట్టి అదంతా వాక్యం అంతా చదివేసి మనం చెప్పుకున్న కంటే దాన్ని భాగాలుగా విభజించి కొద్దిగా దాన్ని స్పృజిస్తూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ మళ్ళీ మిగిలిన భాగాన్ని మళ్ళీ దాన్ని మనం చదువుకుంటూ ప్రయాణం చేద్దాం. అవతార్ మేర్ బాబాకి జై. బాబా ఇట్లా అంటున్నారు, మాయా ది మాస్టర్ ఇల్యూజనిస్ట్ హూ ప్రొడ్యూసెస్ సీమింగ్లీ ఎగ్జిస్టింగ్ వరల్డ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. ఇక్కడ కామండి, ఇది ఇక్కడ వరకు అవుదాం. మాయ ఎటువంటిదట? ఇట్స్ ఎ మాస్టర్ ఇల్యూజనిస్ట్. అంటే ఇల్యూజన్ అంటే కల్పితం, ఊహాజనితం, ఊహించుకోవడం. ఊహించిందంటే ఏంటి? ఊహించింది ఏది ఉండదు. అది లేని దాన్ని మనం ఏదో విధంగా ఉంది అని అనుకోవడం అనేదే ఊహించడం. యాక్చువల్గా దానికి ఎగ్జిస్టెన్స్, దాని ఉనికి లేదు, ఉండదు అది. కానీ మన తాలూకా ఆలోచనలన్నీ దాని మీద ఆధారపడతాయి. అంటే మనం చేరవలసిన గమ్యానికి అది ఒక పనిముట్టు. అది పనిముట్టే కానీ అది కార్యం కాదు. కార్యం అనేది ఒకటి ఉంది. ఆ కార్యం చేరడానికి కోసం ఒక పనిముట్టును మనం ఉపయోగిస్తాం. ఆ విధంగా మాయని ఒక నావగా, ఒక పడవగా, నదిని దాటడానికి పడవ ఎలాగైతే ఉపయోగపడుతుందో అవతల ఒడ్డుకు చేరడం అనేది మన ధ్యేయం అయినప్పుడు ప్రయాణం చేయవలసిన పనిముట్టు మాత్రం నావ. నావ ధ్యేయం కాదు, అది పనిముట్టు మాత్రం అవుద్ది. కాబట్టి మాయ అనే పనిముట్టును మనం జాగ్రత్తగా పట్టుకొని దాన్ని వినియోగించుకొని ఆ భగవంతుడి తొలక మహత్యాన్ని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నించాలన్నమాట. అందుకని దీనికి ఏం పేరు పెట్టారు బాబా? మాయా ది మాస్టర్ ఇల్యూజనిస్ట్ అన్నారు. అంటే మాస్టర్ డిగ్రీ అనమాట. ఈ ఈ లౌకిక జగత్తులో మన ప్రవర్తన అంతా కూడా మాయతో సంబంధించిందే, మాయ మీద ఆధారపడిందే. కాబట్టి మాయ అనేది ఇట్ ఈస్ ఎ మాస్టర్ ఇల్యూజనిస్ట్. ఈ ప్రపంచమే లేనప్పుడు ఈ మన దృశ్య సామీప్యమైనటువంటి ఈ జగత్తే ఒక అశాశ్వతమైనది, కల్పితమైంది, మాయాజనితమైంది, ఛాయారూపమైంది అనుకుంటున్నప్పుడు అది మాయ అనేది ఈ కల్పిత జగత్తుకి మాస్టర్, అంటే ప్రావీణ్యత కలిగే శక్తి అనమాట అది. కాబట్టి మాయా ది మాస్టర్ ఇల్యూజనిస్ట్ అన్నారు. ఇల్యూజన్ అంటే ఏంటి? కల్పితం, ఊహాజనితమైంది, అశాశ్వతమైంది, లేనిది ఉన్నట్టుగా కనిపించేది. అంటే ఈ మాయా అనే ఒక పదార్థం ఈ కల్పిత జగత్తులో అన్నింటిలో కూడాను ప్రసిద్ధమైంది అనమాట. మాస్టర్ డిగ్రీ దానికి వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ. అందుకని మాయా ది మాస్టర్ ఇల్యూజనిస్ట్. అది ఏం చేస్తుంది? హూ ప్రొడ్యూసెస్ సీమింగ్లీ ఎగ్జిస్టెంట్ వరల్డ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. అసలు శూన్యం, ఏమీ లేని దానికి ఏదో పెద్దగా ఉంది, దానికి ఉనికి ఉంది అని ఒక కల్పిస్తుంది అనమాట. హూ ప్రొడ్యూసెస్ సీమింగ్లీ ఎగ్జిస్టెంట్ వరల్డ్స్ అంటే అది ఒక ఉంది అని కల్పితం, ఒక ఉంది అని ఒక అభిప్రాయం. సీమింగ్లీ ఎగ్జిస్టెంట్, ఉనికి ఉంది అని ఒక భ్రాంతిని కలిగించినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచాన్ని మనకి చూపిస్తూ, అసలు ఆ ప్రపంచం ఎక్కడుంది? నథింగ్, అవుట్ ఆఫ్ నథింగ్, ఏమీ లేదు. అసలు కల్పితమైంది, ఇది అశాశ్వతమైంది. నిజంగా చెప్పాలంటే అసలు లేనే లేదు. లేనిది ఉన్నట్టుగా ఒక
అభిప్రాయాన్ని కలిగించి, ఒక భావన కలిగించి, దాంట్లో కొట్టుమిట్టాడుతూ మన జీవితాన్ని గడపాల్సిన స్థితికి తీసుకొచ్చినటువంటి ప్రభావశీలమైనటువంటి ఒక పదార్థం మాయ. అది అన్నమాట. మాయ ది మాస్టర్ ఇల్యూషనిస్ట్ హూ ప్రొడ్యూసెస్ సీమింగ్లీ ఎగ్జిస్టెంట్ వరల్డ్స్ ఔట్ ఆఫ్ నథింగ్. లే లేనిది ఉన్నదిగా కానీ ఉన్నట్టుగా కానీ సృష్టించి కనిపిస్తుంటటువంటి ప్రభావం దేనికి ఉందంటే ఆ మాయకు ఉంది. ఆ మాయ. ఇట్ విల్ నెక్స్ట్ కామ పెట్టారు కాబట్టి మనం ఒక ఇట్ అని ఒకటి చేర్చుకుందాం. ఇట్ విల్ ఫార్మ్ ఇట్స్ మాస్టర్ ట్రిక్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మై హెల్త్, ఎనర్జీ, వర్డ్స్ అండ్ ప్రామిసెస్ అపరెంట్లీ గో ఎగ్నెస్ట్ మీ. ఇది ఎంతటి విచిత్రమైన చేష్ట చేస్తుందంటే, అవతారుడు ఈజ్ నథింగ్ బట్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. ఈజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని మనం అనుకుంటున్నాం అవతారుడు అంటే. మనం ఇప్పుడు ఈ ఈ ప్రవచనం ఎవరు చెప్తున్నారు? అవతారుడు చెప్తున్నాడు, బాబా చెప్తున్నాడు. ఈ ఇటువంటి లేనిటువంటి ఏది కూడా ఎగ్జిస్టెన్స్, ఉనికే లేనటువంటి ఒక పదార్థమైనటువంటి మాయ ఎంతటి ప్రభావం చూపిస్తుందంటే, ఇట్ విల్ పెర్ఫార్మ్ ఇట్స్ మాస్టర్ ట్రిక్. మాస్టర్, అక్కడ మాస్టర్ అన్నారు కదా, మాస్టర్ ఇల్యూజనిస్ట్ కదా, అందుకని తన తాలూకు ప్రత్యేకమైనటువంటి ఒక ట్రిక్. ఒక ట్రిక్ అంటే ఒక 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 మార్గం, ఒక విచిత్రమైంది అంటే లేనిది ఉన్నట్టు చూపించడం అనేది ట్రిక్. ఇట్ పెర్ఫార్మ్స్ ఇట్స్ మాస్టర్ ట్రిక్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మై హెల్త్. అది మాయ ఎలా చూపిస్తుందంటే, అందులో అన్నీ ఇన్మిడి ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా నేనే, నేను చెప్పిందే మీరు ఆచరించండి అని నేను చెప్పింది మాత్రమే మార్గం అనే విధంగా మనిషిని ఒక మత్తులోకి తీసుకెళ్ళిపోయి మన ప్రవర్తనలో ఒక విచిత్రమైనటువంటి సృష్టించి ఒక విధమైనటువంటి భావనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు అందరి మీద కలిగించేటటువంటి ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైనటువంటిది మాయ. ఇటు ఎక్కడికి వెళ్తుందంటే, ఇట్ పెర్ఫార్మ్స్ ఇట్స్ మాస్టర్ ట్రిక్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్. అన్నీ దానిలోనే ఉన్నాయి. మాయ, ఈ జగత్తంతా మాయ అనే పదార్థం నేనే చేస్తున్నాను ఇదంతను అని చెప్పి మన భౌతిక జీవితాన్ని, మన లౌకిక జీవితాన్ని ఒక ఒక రూపుదిద్దించి, ఒక భావన కలిగించి, లేనిది ఉన్నట్టుగా కలిగించేటటువంటిది. అది ఎంతవరకు వెళ్తుందంటే, ఎవ్రీథింగ్ ప్రతిదీ మాయలోనే ఉందనిపిస్తుంది. ఏంటంటే, ఇంక్లూడింగ్ మై హెల్త్, నా తాలూకా ఆరోగ్యం, నా తాలూకా శక్తి, ఎనర్జీ, వర్డ్స్ ఆఫ్ ప్రామిసెస్, నేను ఏదైతే మీకు ఒక ప్రామిసెస్ చేస్తున్నానో, ఒక హామీ ఇస్తున్నానో, ఆ హామీలు అపరెంట్లీ గో ఎగ్నెస్ట్ మీ, అవన్నీ కూడాను నాకు ఏమీ లేకుండా నేను మిమ్మల్ని అందరినీ మభ్యపెడుతున్నాను అనే భావం కూడా మీకు కలిగిస్తుంది. ఎందుకంటే బాబా తాలూకు హెల్త్ మనకు డౌటే. ఈయన ఇంతటి శక్తివంతుడు, అవతార పురుషుడు, భగవత్ స్వరూపుడు కదా, ఆయనకి హెల్త్ బాగోలేకపోవడం ఏంటి? ఆయనకేమో యాక్సిడెంట్లు ఏంటి? ఆయనకేమో జబ్బు చేయడం ఏంటి? ఆయనకేమో జ్వరం రావడం ఏంటి? అనేటువంటి మనకు సందేహాలు కలిగిస్తుంది కదా. ఆ సందేహాలు ఏంటి? బాబాని అత్యంత శక్తివంతుడు అని కలిగిస్తుందే కానీ, ఆ శక్తి కూడా మానవ రూపం ధరించిన తర్వాత మానవుడిగానే ప్రవర్తిస్తాడు. ఆయన శక్తివంతుడే, ఆయన అవతార పురుషుడే, భగవత్ స్వరూపుడే అయినప్పుడు కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడిగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి మానవుడు చేసిన చేష్టలే చేస్తూ, మానవుడిలాగే కష్ట సుఖాలను అనుభవిస్తూ, ఆరోగ్యాలు అనారోగ్యాలు అనుభవిస్తూ, తర్వాత అన్నీ కూడా మానవుడిలాగే ఉంటాడు. ఆయన తాలూకా శక్తి కూడా పరిమితమైందే అనేటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తూ, ఆయన శక్తిహీనుడు అని చెప్పి మనకి ఒక ఉద్దేశం కలిగేటట్టుగా మన 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 బుద్ధిలో ఒక విచిత్రమైన ప్రవర్తన వచ్చినట్టుగా చేస్తుంది శ్రీరామచంద్రుడు. మరి అంతటి అవతార పురుషుడే, ఆయన ఇచ్చ మాత్రంతోనే ఆయన ఏం తలిస్తే జరగాలి కదా. మరి తన భార్యను ఎత్తుకుపోతే ఆయన యుద్ధం చేయడం ఏంటి, భార్య కోసం ఏడవడం ఏంటి, గొడవ పెట్టడం ఏంటి, 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఏంటి, ఇవన్నీ కష్టాలన్నీ ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన అవతారుడై ఉండి? కాబట్టి ఆయన కూడా మనలాంటి వాడే అనే అభిప్రాయం కలిగిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. అలాగే శ్రీకృష్ణుడు, అలాగే ఏ అవతారమైనా, ఈ ప్రస్తుత అవతారం అయిన మెహర్ బాబా మీద కూడా మనకి ఒక్కొక్కప్పుడు అనుమానాలు వస్తాయి. ఏంటి నేను అవతార పురుషుడిని, నా ఇచ్చ మాత్రంలో ఈ ప్రపంచం సంతరిస్తుంది, నా ఇచ్చ లేనిదే ఆకైన కదలదు అంటాడు. ఈ అంత ఇచ్చ లేకుండా ఆకు కదలంది ఆయనకు వచ్చిన అసౌకర్యాలన్నీ ఎందుకు తప్పించుకోలేకపోతున్నాడు అని మనకు ఒక మాయ, ఒక అభిప్రాయం కలిగించి, అవతారుడు చేసినటువంటి ప్రవర్తనలో ఉండేటటువంటి లోపాలను మాత్రం మనం గుర్తించినట్టు చేసి, ఆయన కూడా మనలాంటి వాడే అనే అభిప్రాయాన్ని కలిగించి, ఆయన మీద కలిగిన మనకి ఏదో
ఒక సమయంలో కలిగినటువంటి ఆ సదభిప్రాయాన్ని నుండి దూరం చేయడం కోసం ఆయన తాలూకు ఎగ్జిస్టెన్స్‌ని మనం ఆహ్, అంగీకరించడానికి కూడా ఉండడం కోసం ఆయన తాలూకు శక్తిని కూడా మనం డౌట్ చేయడం, సస్పెక్ట్ చేయడానికి, అనుమానించడానికి కోసం ఆయన ఆరోగ్యం మనలాంటోడే. ఆయన శక్తి ఒక లిమిటెడే, ఒక పరిమితమైందే. కాబట్టి ఆయన మాత్రం ఈ అంతటి శక్తివంతుడు ఇదంతా ఆయన ఏదో భేషజతుతో చెప్తున్నాడే అనే ఉద్దేశాన్ని కూడా ఈ మాయ కలిగిస్తూ ఉంటదట. అది చెప్తున్నాను. ఇట్ విల్ పెర్ఫార్మ్ ఇట్స్ మాస్టర్ ట్రిక్ ఆఫ్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మై హెల్త్. ఎంత దాని ఆ ట్రిక్ ఎంత ట్రిక్ చేస్తంటే ఆయన తాలూకా హెల్త్, ఎనర్జీ, ఆయన తాలూకా ప్రామిసింగ్ వర్డ్స్, ఆయన తాలూకా మనకిచ్చినటువంటి హామీలు అన్నీ కూడాను ఇవంతా ఆయనేదో ఆయన స్వార్థం కోసం, ఆయన గొప్ప కోసం చెప్పుకుంటున్నాడే. కాబట్టి ఆయనకి అంతర్శక్తి ఎక్కడుంది అని అనుమానం కలిగించేటట్టు కూడా చేస్తుందట. అండ్ మై లవర్స్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ విల్ బి టెస్టెడ్ టు దేర్ ఫుల్ ఎక్స్టెంట్. కాబట్టి నా తాలూకా ప్రేమికులు నా ఎడల కలిగినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడాను ఒకంత అనుమానాస్పదంగా చేయడం కోసం కూడా ఈ మాయ ఒక సిట్యుయేషన్, ఒక అవకాశాన్ని తీసుకొని ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మాయా ప్రభావం ఎంత కఠినమైందో, ఎంత గరళమైందో, దాని తాలూకా సాంద్రత ఎంత ఎక్కువో, దాన్ని తప్పించుకోవడం కోసం ఎంతటి వాడికైనా అశక్యుడు ఎలాగవుతాడో అది తెలియడం కోసం ఇది చెప్తున్నారన్నమాట. అండ్ మై లవర్స్ ఫెయిత్ ఎంతవరకు వెళ్ళిపోయారంటే లవర్స్ ఫెయిత్, మన్ ఆయన తాలూకా ప్రేమికుల తాలూకా విశ్వాసం, నమ్మకం, ట్రస్ట్, ఆయన మీద ఉండే ట్రస్ట్, ఫెయిత్‌ను కూడాను విల్ బి టెస్టెడ్ టు దేర్ ఫుల్ ఎక్స్‌టెంట్. అది కూడా మనం టెస్ట్ చేయడం అనమాట. అది కూడా మనం ఒక పరీక్ష చేయాలి. ఏంటి ఈయన ఇంత పెద్ద శక్తివంతుడా? ఇంత పెద్దటి మరి మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి విశ్వకార్యం చేస్తున్నాడా? ఏంటి ఆయన చేసిన పనులు అని ఒక్కొక్కప్పుడు మనకి అనుమానం కలిగించేటట్టుగా స్థితికి కూడా తీసుకెళ్ళేటటువంటి శక్తివంతమైంది ఈ మాయ అని బాబా చెప్తున్నారు. మాయ తాలూకా సాంద్రత, దాని తాలూకా ఘనీభవించినటువంటి ఆ శక్తి ఎంతుందో చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్. బట్ మాయా ఈజ్ పవర్లెస్ టు గో ఎగ్నెస్ట్ మై వర్క్. ఇంత చేసినప్పుడు కూడా ఈ మాయ నా తాలూకా విశ్వ కార్యక్రమాన్ని నుండి తప్పించడానికి కోసం ఏమాత్రం కూడా తన శక్తిని ఉపయోగించజాలదు. నా తాలూకా కార్యక్రమంలో, నా విశ్వ కార్యక్రమంలో అది నాకు మీ దృష్టిలో ఎంత అడ్డు తొలగించడానికి కోసం ప్రయత్నిస్తున్నా నాకు మాత్రం అదేమీ అడ్డు చేయలేదు. ఎందుకంటే నేను మాయాతీతుణ్ణి, మాయకి అతీతుణ్ణి. బట్ మాయా ఈజ్ పవర్లెస్ టు గో ఎగ్నెస్ట్ మై వర్క్. ఫర్ మాయా ఇట్ సెల్ఫ్ ఈజ్ మీన్స్ బై విచ్ ఐ బ్రింగ్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ మై వర్క్. అయితే ఏంటి, ఈ మాయ మూలాన్నే నేను తలపెట్టినటువంటి విశ్వ కార్యక్రమాన్ని ప్రజల మనస్సులో దాన్ని ధృవీకరించడానికి కోసం కూడా నేను ఈ మాయను ఉపయోగించుకుంటాను. ఈ ఏంటంటే ఈ మాయ ఏ విధమైన అవతాడు మీద నమ్మకాన్ని తుడిచిపెడుతుందో, ఆ తుడిచిపెట్టిన కార్యక్రమం ద్వారానే మానవుడు మా అవతారుడు తాలూకా మహత్యాన్ని తెలుసుకునే శక్తి కూడా అందులోనే ఉంటుంది. అంటే మానవుడికి విచక్షణ జ్ఞానం ఉపయోగించి నిశితంగా పరిశీలించి ఇవన్నింటిని కూడా నా మనస్సుని మరల్చడానికి కోసం మాయ చేస్తున్న ఈ ప్రయోగాన్ని మనం ఒకంత కనిపెట్టి ఆ భగవంతుడిలో ఉండే అవతార పురుషుడు ఉండే మహత్యాన్ని గ్రహించగలగడానికి కోసం, మన నిశ్చయాన్ని దృఢత్వం చేయడానికి కోసం కూడా ఈ మాయే ఉపయోగపడుతుంది. నేను ఆ మాయనే ఒక పనిముట్టుగా ఉపయోగించుకొని, మాయ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది మీన్స్ బై విచ్ ఐ బ్రింగ్ అబౌట్ ద రిజల్ట్స్ ఆఫ్ మై వర్క్. నా ఈ విశ్వ కార్యక్రమం తోలక ఫలితాన్ని మానవుడి హృదయంలో ముద్రించడానికి కోసం కూడా నేను ఈ మాయని పట్టుకొని, ఈ మాయ ద్వారానే మానవుడి తోలక మనస్సును మార్చడానికి కోసం నేను ప్రయత్నిస్తూ ఉంటాను అని చెప్పడం చాలా గమ్మత్తుగా ఉంది కదండి. ఇది కొంచెం ఒకంత చాలా నిశితంగా ఆలోచించాలండి. కాబట్టి ఇది మరొక్కసారి ఈ పారాగ్రాఫ్ చదువుదాం. మాయ, ది మాస్టర్ ఇల్యూజనిస్ట్ who produces seemingly existent worlds out of nothing will perform its master trick of making everything, including my health, energy, words and promises, apparently go against me. And my lovers' faith and trust in me will be tested to their full extent. అని ఎంత గమ్మత్తుగా ఆ పదాలు పొందిక చూడండి. బాబా ఎంత నైస్గా రాశారు. బట్ మాయా ఈజ్, అసలు మాయ తాలూకా అశక్తత ఇప్పుడు చెప్తున్నారు. మాయా ఈజ్ పవర్లెస్
టు గో ఎగ్నెస్ట్ మై వర్క్. నా పనిలో మాత్రం నన్ను నిష్ఫలం చేయడానికి కోసం, నన్ను నా తాలూకా పని సక్రమంగా లేకుండా చేయడానికి కోసం మాత్రం మాయా కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. బట్ మాయా ఈజ్ పవర్లెస్ టు గో ఎగ్నెస్ట్ మై వర్క్. ఎందుకట? బికాజ్ మాయా ఇట్ సెల్ఫ్ ఈజ్ ది మీన్స్ బై విచ్ ఐ బ్రింగ్ అబౌట్ ది రిజల్ట్స్ ఆఫ్ మై వర్క్. కాబట్టి ఎందుకు ఎందుకు ఇది నన్ను ఏం చేయలేకపోతుందంటే, ఆ మాయ తాలూకా తలను వంచి మాయ ద్వారానే నా తాలూకా మహత్యాన్ని మానవుడికి ఎరుకుపరిచేటట్టు నేను దాన్ని పనిముట్టుగా ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి బాబా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్క పారాగ్రాఫ్ చెప్పామండి, 20 నిమిషాలు అయిపోయింది. నాకు ఇంతకంటే ఎక్కువ టైం అవైల్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ కార్యక్రమంలో. కాబట్టి ఈ పారాగ్రాఫ్తో ఈవేళ ఆపేద్దాం. ఇది చాలా ఉందండి, పేజీన్నర ఉంది. బహుశా 2-3 వారాలు తీసుకోవచ్చేమో. ఎన్ని వారాలు తీసుకున్నా మనకు పర్వాలేదు. మనకి ఎలాగా ఈ వారం వారం కార్యక్రమం ఎక్కడున్నా మనకి లభ్యం అవుతుంది. కాబట్టి దీని ద్వారా వచ్చే వారం మిగిలిన భాగాన్ని పరిశీలించడానికి కోసం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.